వెల్కమ్ టు బిగ్ టాక్. నేను విజయ్. ఇంతకు ఈటెల రాజేందర్ కాళేశ్వరం కమిషన్ ముందు ఏం చెప్పారు? కేసీఆర్ గొంతు మీదకి వచ్చేట్లు ఏమైనా చెప్పారా? అంతా సజావుగానే సాగిందా? లేక భూములని కబ్జాలని అప్పట్లో తనని ఇబ్బంది పెట్టిన కేసీఆర్పై రివెంజ్ తీసుకోవడానికి ఈ సందర్భాన్ని బీజేపీ ఎంపీ ఈటెల వాడుకున్నారా? ఇప్పుడు ఇదే చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి ఈటెల కమిషన్ ముందు ఏం చెప్పారో తెలియదు. అంతా కేసీఆర్ హరీష్లే చూసుకున్నారని, తన ప్రమేయం ఏమీ లేదని క్లియర్గా చెప్పినట్లు సమాచారం. కాళేశ్వరం కమిషన్ ముందు ఈటెల చెప్పిన అంశాలు కేసీఆర్కు ఏ మేరకు డ్యామేజ్ కలగనుంది? మున్ముందు కేసీఆర్ ఇంకేం సమస్యలు వచ్చే అవకాశం ఉంది? ఇదే అంశాన్ని ఇవాళ మిడ్ డిబేట్లో చర్చిద్దాం. రైట్, మనతో పాటు నిరంజన్ యాదవ్ గారు కాంగ్రెస్ నాయకులు, అలాగే అందెం రామిరెడ్డి గారు బీజేపీ రాష్ట్ర నాయకులు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ముందుగా నిరంజన్ యాదవ్ గారు నమస్తే అండి. సార్, ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ ముందైతే ఈటెల హాజరయ్యారు. కమిషన్ అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పారు. ఈటెల ఇచ్చిన సమాచారంతో ఏమైనా కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుందా? ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు. ఈటెల రాజేందర్ గారు అనేది ఒక నైతిక విలువలతో కూడిన మనిషి అనేది ఈ తెలంగాణ ప్రజలకు అందరికీ తెలుసు. అదేవిధంగా ఉద్యమకారుడు, ఉద్యమంలో చాలా కీ రోల్గా కీ పాత్ర పోషించి తెలంగాణ రావడంలో కూడా అతను ఒక పాత్ర ఉంది అనేది ఈ తెలంగాణ ప్రజలకు అందరికీ తెలుసు. అదేవిధంగా ఈరోజు ఈ పరిస్థితి దారుణం రావడానికి కూడా ఎవరనేది అందరికీ తెలంగాణ ప్రజలకు అందరికీ తెలుసు. అదేవిధంగా ఈటెల రాజేందర్ గారు ఈరోజు కాళేశ్వరం కమిషన్ గురించి హాజరైన విధానం కానీ మనం చూస్తూనే ఉన్నాం లైవ్లో. అది తుమ్మిడి అట్టి అని, అదేవిధంగా 16,000 కోట్లు తుమ్మిడి అట్టి అని, అదే దాన్నే మళ్ళీ ఎక్స్టెన్షన్ చేసి 36,000 కోట్లు 30,000 కోట్లు అని 38,000 కోట్లు అని ఈ మధ్యకి ఇప్పుడు ఇందాక న్యూస్లలో చూస్తున్నాను. కాకపోతే ఇక్కడ అన్నీ చెప్తున్నారు, వ్యవస్థ బాగానే ఉంది, మేము ఏం చేయలేదు, కేసీఆర్ గారే చేశారు, హరీష్ రావు గారే చేశారు అని అంటే, మరి మినిస్టర్గా ఉండి మీ పాత్ర ఏందనేది కూడా తెలంగాణ ప్రజలకు అందరికీ తెలుస్తున్నది. అది ఉద్దేశం ఉండొచ్చు. అదేవిధంగా ఈరోజు బీజేపీ కానీ అదేవిధంగా టీఆర్ఎస్ కానీ ఈరోజు ఆడుతున్న కపట నాటకాలు అనేది కూడా తెరపడుతున్నది. ఎందుకంటే ఆ రోజు చెప్పిన విధంగా ఆయన నన్ను వదిలేసిరు, నేను అందుకే ఇండిపెండెంట్ వచ్చి బీజేపీలో వచ్చి పడ్డాను, బీజేపీలో నేను నిలబడి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నానని తెలంగాణ ప్రజలకు అదేవిధంగా కాన్స్టిట్యున్సీ ప్రజలకు కూడా చెప్పి వచ్చిండు, వాస్తవమే. కానీ ఆ మంత్రిగా ఒక మంత్రి పాత్రలో ఉన్నప్పుడు తన విలువలతో పాటు ఎంత విలువల ఉన్నతంగా పనిచేస్తున్నాం అనేది కూడా గమనించాలి. ఆ గమనించిన విధానంలో ఈరోజు వాళ్ళు చెప్పినట్టు చేస్తున్నామంటే ఈ మంత్రి పదవి ఎందుకు చేసినట్టు, ఈ తెలంగాణ ప్రజలను మోసం ఎందుకు చేసిన అనేది కూడా తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది. అంటే ఈటెల రాజేందర్ చెప్పిన దాంట్లో మనకి ఆయన కేసీఆర్ హరీష్ రావు చెప్పినట్టు చేశానని నేను చెప్పలేదు. ఏం చెప్పారంటే అక్కడ క్యాబినెట్ ఏమైతే నిర్ణయాలు తీసుకుందో ఆ నిర్ణయాలు తగ్గట్టుగానే మేము పనిచేసాము. అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు, కేసీఆర్ హరీష్ రావుకు మాత్రమే ప్రాజెక్టుల గురించి పూర్తిగా తెలుసు అనే విషయం చెప్పాడు ఆయన. ఇప్పుడు కేసీఆర్ హరీష్ రావు గారి గురించి చెప్పారని చెప్పారు కదా. ఒక మంత్రిగా ఫైనాన్స్ మినిస్టర్గా ఎంక్వైరీ చేసుకునే కమిటీ ఒకటి ఉంటుంది, అతని కింద ఒక సంస్థనే పనిచేస్తున్నది. మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఒక ఆర్థిక మంత్రి అంటే దేనికి ఏ శాఖకి ఎంత ఇస్తున్నామో, దాని ప్రాజెక్ట్ ఏంది, దాని విధి విధానాలు ఏంది, ఇంత ఖర్చు ఎందుకు వచ్చింది, ఇంత ఏమొచ్చింది, దాని ప్రాజెక్ట్ ఏంది, దాని ప్రాజెక్టు ఆ డిపిఆర్ ఏంది, దానికి సంబంధించిన వెరిఫై చేసుకుని అనే ఒక సపరేట్ శాఖనే ఉంది ఆయనకు. ఆ వెరిఫై శాఖను చేసుకున్నాకనే దానికి ఎందుకు ఇవ్వాలనేది కూడా ఉంటుంది. ఇప్పుడు అంటే వన్స్ క్యాబినెట్ నిర్ణయం తీసుకున్న తర్వాత ఆయన సొంతంగా ఇలా కీలక ఆదేశాలు ఇవ్వగలుగుతాడా? సొంతంగా అంటే ఇప్పుడు ఆర్థిక మంత్రి ఎందుకున్నట్టు ఈ తెలంగాణ ప్రజలకు బాధ్యత చెప్పాల్సిన బాధ్యత ఆయన ఒక బాధ్యత స్థాయిలో ఉన్నాడనేది కూడా మనం అర్థం చేసుకోవాలి కదా. ఈ తెలంగాణ ప్రజలకు నేను ఆర్థిక మంత్రిగా ఉన్నా అంటే ఆ ఆర్థిక మంత్రిగా నేను చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. దీనికి ఇంత డ్యామ్కు, ఇప్పుడు కాళేశ్వరం డ్యామ్కు 80,000 కోట్లు ఆనాడు జరిగినది. డిపిఆర్ విధంగా చూస్తే 80,000 కోట్లు ప్రాజెక్టుది. తర్వాత దాన్ని 1,20,000 కోట్లకు చేంజ్ చేశారు. దాంట్లో 60,000 కోట్లే, 80,000 కోట్లే కాదు. ఫస్ట్ మొదలుపెట్టింది 60,000 కోట్లే. కానీ తర్వాత డిపిఆర్ చేంజ్ చేసి ఒక కమిషన్ వేసి దానికి సంబంధించిన హై పవర్ కమిటీ అని పెట్టి ఆ కమిటీలో ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేసింది కేసీఆర్ గారు. ఈ తెలంగాణ ప్రజలకు మోసపూరితం చేసిందంటే మొత్తం ఆ శాఖకు సంబంధించిన టీఆర్ఎస్ ప్యాటర్న్ అని చెప్పగలగాలి.
టీఆర్ఎస్ పార్టీలో ఉన్న నువ్వు కూడా ఆ రోజు తప్పు చేసినావు అనేది కూడా ఇక్కడ స్పష్టంగా ఈ తెలంగాణ ప్రజలకు తెలిసిపోతుంది. ఎందుకంటే ఇంతకుముందు మీరే చెప్పారు కదా ఈటెల రాజేందర్ చాలా నిజాయితీపరుడు, ఉద్యమకారుడు అలాంటి అభిప్రాయం మాకుందని చెప్తున్నారు. మరి అలాంటప్పుడు అసలు నోటీసులు ఎందుకు ఇచ్చారు? నోటీసులు ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఏదో అక్కడేదో ఈయనకి తెలిసే కుంభకోణం ఏదో జరిగినట్టుగా మాట్లాడుతున్నారు. ఎలా చూడాలి? మీరే రెండు రకాలుగా మాట్లాడుతున్నారు. వాస్తవం. ఈరోజు మీరు చెప్తున్న విధానం చూస్తుంటే నేను కూడా చెప్పగలగాలి. ఎందుకంటే అక్కడ జరుగుతున్నది బీజేపీ టీఆర్ఎస్ కపట నాటకాలు. బీజేపీని హైలైట్ చేసుకోవడానికి, ఈటెల రాజేందర్ గారిని హైలైట్ చేయడానికి ఈరోజు ఇది పూనుకున్నది అనేది స్పష్టంగా ప్రతి ఛానల్లో క్లారిటీగా తెలిసిపోతున్నది. మీడియా ముఖంగానే చెప్తున్నాడు. టీఆర్ఎస్ అనేది క్లోజ్ చేయాలి, బీజేపీ అనేది రావడానికి ఈరోజు చేయబోతున్నారు. స్పష్టంగా ఇప్పుడు రాబోతున్నది టీఆర్ఎస్ అనేది క్లియర్గా లేదు అనే ఫీలింగ్లో నడుస్తున్నది. దాంతోపాటు ఈరోజు బీజేపీని హైలైట్ చేయడానికి, ఈ కమిషన్లో బీజేపీని హైలైట్ చేయడానికి కేంద్రం ఆడుతున్న నాటకాల్లో ఇది కూడా ఒకటి అనేది మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. బీజేపీ ఈ విషయంలో ఎందుకు హైలైట్ అవుతుంది? ఇప్పుడు ఈటెల రాజేందర్ గారికి నోటీసులు ఇవ్వడంలో ఆర్థిక శాఖ మంత్రి కాబట్టి, ఆర్థిక శాఖ మంత్రి బీజేపీలో ఉన్న వ్యక్తి కాబట్టి ఈరోజు బీజేపీ హైలైట్ చేయడం కోసం, అంటే ఈరోజు టీఆర్ఎస్ ఇట్లా చేసి ఇప్పుడు యాక్చువల్గా నోటీసులు ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ గవర్నమెంట్లో కమిషన్ వేశారు, వాళ్ళు నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు ఇందులో బీజేపీ ఎందుకు హైలైట్ చేస్తుంది? ఇప్పుడు మీరేనా హైలైట్ చేయాలనుకుంటున్నారు నోటీసులు ఇచ్చి? లేదు, మీకు అదే చెప్తున్నాను. ఇప్పుడు మేము నోటీసులు ఇచ్చాము, కానీ కీ రోల్గా సెంట్రల్ ఉంది ఈ కమిషన్. కానీ ఇప్పుడు ఏదైనా జాతీయ స్థాయి ప్రాజెక్టులు ఉంటే 100% ఆ కమిషన్ ఏది జాతీయ స్థాయి వాళ్ళే వెరిఫికేషన్ చేయాల్సింది, దానికి సంబంధించిన సర్టిఫికేట్ ఇవ్వాల్సింది. ఇప్పుడు NDSEA అని ఉంది, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు కూడా క్రాస్ వెరిఫై చేసుకున్నాకనే మేము కమిషన్ నుంచి, కాళేశ్వరం కమిషన్ నుంచి ఈరోజు మేము నోటీసులు ఇచ్చాము. వాళ్ళు క్రాస్ వెరిఫై చేసినాక కంపల్సరీ వీళ్ళు నైతిక బాధ్యత వహించాల్సిందే అని చెప్పేసి మేము సీరియస్గా తీసుకున్నాం. బీజేపీ వాళ్ళు సీరియస్ తీసుకోవట్లేదు. కానీ వాళ్ళు ఇప్పుడు మీడియా ప్రభావంగా నేను చూస్తున్నాను, ఈటెల రాజేందర్ గారు కానీ తెలంగాణ మీడియా ప్రభావంగా చూస్తున్నాము. ఈరోజు హైలైట్ చేయడానికి మీడియా ప్రముఖము నడుస్తున్నది. దీనికి బాధ్యత ఎవరు? బీజేపీ ప్రభుత్వం, బీజేపీ టీఆర్ఎస్ చేయాల్సిన బాధ్యత వస్తున్నది. అందుకే మేము చెప్తున్నాం, స్పష్టంగా మేము నోటీసులు ఇచ్చాము, దానికి వెరిఫికేషన్ చేస్తున్నాము. వాళ్ళు బీ టీమ్ అని చెప్తూనే ఉన్నాం కదా, నోటీసులు ఇచ్చినాము. అంతకుముందు కూడా బీజేపీ టీఆర్ఎస్ బీ టీమ్ అని చెప్తూనే ఉన్నాం కదండి. నిరంజన్ యాదవ్ గారు మాట్లాడదామండి. మనతో పాటు అందే రామరెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర నాయకులు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. రామరెడ్డి గారు నమస్తే అండి. సార్, కాళేశ్వరం కమిషన్ ముందైతే ఈటెల రాజేంద్ర హాజరయ్యారు, చాలా విషయాలు చెప్పానని చెప్తున్నారు. ముఖ్యంగా కీలక విషయాలు బయటకు వస్తుందా? ఎందుకంటే మీరు కూడా కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్నో అవినీతి ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో ఈటెల రాజేందర్ కీలక విషయాలని చెప్పుండొచ్చా? ఇప్పుడు ఈరోజు జరిగిన ఘోష్ కమిటీ ఎంక్వైరీలో మనకు వచ్చిన రిపోర్ట్ ప్రకారం ఏంటంటే, ఈయన 113వ సాక్షిగా ఈటెల రాజేందర్ గారు, అంటే ఈటెల రాజేందర్ గారి కన్నా ముందు 112 మందిని ఘోష్ కమిటీ పిలిచి వాళ్ళని ప్రశ్నలు అడగడం జరిగింది. దాంట్లో ఈటెల రాజేందర్ గారిని 19 ప్రశ్నలు అడిగినట్టు మనకు రిపోర్ట్ వస్తుంది. 19కి ఆయన ఆన్సర్ ఇచ్చిండు. దేనికి నేను సమాధానం చెప్పను అనలేదు. ఆడిక ఏదైనా విషయం తెలియదు చూస్తే నాకు తెలియదని చెప్పిండు. మ్యాక్సిమం ఆయన ఆన్సర్ చెప్పడం జరిగింది. ఎక్కడ ఆయన ఆన్సర్ చెప్పడంలో మనకు వచ్చి బయట కూడా చెప్పాలి ఇది విషయము. బయట కమిషన్లో అన్ని ప్రశ్నలు చెప్పకూడదు. రామరెడ్డి గారు, మీరు చెప్తున్నట్టుగా ఆన్సర్స్ అన్నింటికి ఇచ్చి ఉండొచ్చు, కానీ నిజాలు చెప్పారా లేదా? ఎందుకంటే బీఆర్ఎస్తో కుమ్మక్కైంది, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనే విషయాన్ని పదే కాంగ్రెస్ బయటకు తెస్తున్న క్రమంలో గతంలో ఒకవేళ ఈటెల రాజేందర్ ఏదైనా నిజాలు చెప్తే తన మేడకు కూడా చుట్టుకునే అవకాశం ఉందన్న భయంతో నిజాలు చెప్పారా అనే ఒక డౌట్ అయితే వస్తుంది. ఇప్పుడు ఆ కమిషన్లో ప్రశ్నలు సమాధానం ఏం జరిగినాయో మీడియాకి ఎంత తెలుసో మాకు అంతే తెలుసు. బయటికి రాగానే ఈటెల రాజేందర్ గారు సమాధానం చెప్పడం జరిగింది. ఏమడిగారు, ఏం చెప్పారు, దానికి వాళ్ళు అడిగింది చెప్పడం జరిగింది. దాని ప్రకారం వారు నోటీసులు ఇచ్చినప్పటి నుంచి దానికి ఏదైనా వాయిదా ప్రయత్నం చేయలేదు. కేసీఆర్ చేసినట్టు కేసీఆర్ వాయిదా వేసుకుంటూ, లేదా టెన్షన్లో సమావేశాలు కేసీఆర్ హరీష్ రావు లాగా సమావేశాలు పెట్టుకోలే, టెన్షన్ వల్లే. ఎందుకంటే తను తప్పు చేయలేని తను సంపూర్ణంగా నమ్ముతుండు. బీజేపీ కూడా నమ్మింది ఈటెల రాజేందర్ను.
ఇవాళ కాంగ్రెస్ చాలా డిసప్పాయింట్ అయింది అంటే ఈటల రాజేందర్ ద్వారా బీజేపీని బదనాం చేద్దాం అనుకుంటే సక్సెస్ కాలేకపోయినామని బాగా డిసప్పాయింట్ అయ్యి వేరే బురద జల్లే ప్రయత్నం. అలాగే పాత చింతకాయ పచ్చిన ఆరోపణ ఉంది కదా, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, బీజేపీ పచ్చి అబద్ధపు గోబెల్చి చెప్తాం, అదే దాన్ని అందుకున్నది. ఎందుకంటే ఈటల రాజేందర్ ద్వారా బీజేపీని బుక్ చేద్దాం అనుకున్నారు. ఆ నోటీస్ ఇవ్వడంలో కూడా సరే ఇవ్వచ్చు, ఆయన ఆర్థిక మంత్రికి ఇచ్చిండు, నాకు సంబంధం లేదు. ఎందుకంటే కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారానే అన్ని జరిగినాయి, బడ్జెట్ అలొకేషన్ వరకే మాకు ఉంటుంది. అది దాంట్లో ఆ క్వాలిటీ అవన్నీ మాకేం లేదు. ఎందుకంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సపరేట్, ఆ టెక్నికల్ కమిటీ, ఆడిట్ కమిటీ, అకౌంట్స్ ఆడిట్ సపరేట్ ఉన్నది, మా ఆర్థికకు సంబంధం లేదు స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి మనకు ఆ క్లారిటీ వచ్చింది. దాని విషయం మొత్తం ముఖ్యమంత్రికి, ఇరిగేషన్ మంత్రికే తెలుసు, మాకు ఆ విషయాలు తెలియదని చెప్పింది. సబ్ కమిటీలో తను మెంబర్ అయింది, అది ఎప్పుడు వేసింది మహారాష్ట్ర ఆబ్జెక్షన్ చెప్పినాక. ఎందుకంటే అక్కడ మీకు ముఖ్య కాంగ్రెస్ ఆన్సర్ చెప్పాల్సింది ఒకటి ఇచ్చే ఉంది. వాళ్ళు 2006లో దాన్ని ప్రపోజ్ చేసి 2008లో ఫౌండేషన్ స్టేషన్ వేసినాక 6 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. అటు కేంద్రంలోనూ అటు మహారాష్ట్రలోనూ సమైక్య ఏపీలోనూ ఉండి కనీసం తుమ్మిడి హత్య ఏదైతే చెప్తున్నారో దాని బిఆర్ అంబేద్కర్ అని ప్రాణహిత పెట్టుకున్నారు. బ్యారేజ్ ఫస్ట్ బ్యారేజ్ ఎత్తుకు అగ్రిమెంట్ కాలే, పక్క రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం, మహారాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంతో అగ్రిమెంట్ కాలే, తట్టడి మట్టి బయలాడ 1300 కోట్లు ఖర్చు పెట్టరు. అక్కడ 148 మీటర్ల ఎత్తులో పని జరిగింది శూన్యము, 600 మీటర్ల ఎత్తులో టనల్ తవ్వి ఇక్కడ నీళ్లు పోగొట్టారు. 6 ఏళ్లలో 1300 కోట్లు ఖర్చు పెట్టరు. వాళ్ళ రెండవ అంచనా 38,500 కోట్లు. ఆ లెక్కను చూస్తే 120-150 సంవత్సరాలు అయింది కాంగ్రెస్ పార్టీ చేసిన అంచనా, పెట్టిన ఖర్చు. సో అది వాళ్ళ తప్పులున్నాయి. తర్వాత ఈటల రాజేందర్ గారు స్పష్టంగా చెప్పిందంటే తుమ్మిడిహట్టి దగ్గర ఏదైతే బ్యారేజ్ కడదామనుకో దానికి 152 మీటర్లు అయితే కొంత నీటి నిల్వ ఉంటుంది. దానికి మహారాష్ట్ర ప్రభుత్వము అక్కడ పక్కన టైగర్ రిజర్వ్ ఉంది, 70% కేబో మునుక తుమ్మిడిహట్టి దగ్గర మహారాష్ట్ర ప్రాంతాన్ని, నీకు అదే మేడిగడ్డ దగ్గర 70% అరౌండ్ మునుక తెలంగాణ ప్రాంతాన్ని. ఇది తేడా ఒకటి. రెండో విషయం, తుమ్మిడిహట్టి దగ్గర మేన్ గోదావరి నీళ్లు కాలువై ఏదైనా తర్వాత ఈ ప్రాణహితలో వచ్చే నీళ్లు 100 టీఎంసీ దాదాపు వస్తాయి. నీకు తుమ్మిడిహట్టి కన్నా మేడిగడ్డ దగ్గర కాళేశ్వరం దగ్గర నీటి లభ్యత ఎక్కువ అని వారు చెప్పింది. ఏంటంటే సిడబ్ల్యూసి కూడా ఆ 160 టీఎంసీలు 16 లక్షల ఎకరాలకు సాగునీరని, 30 టీఎంసీల నీరు హైదరాబాద్ తాగునీరని, 10 టీఎంసీలకు గ్రామీణ ప్రాంతాలకు తాగునీరని, 20 టీఎంసీలతో ఇండస్ట్రీ చెప్పిందో అది తప్పు, సాధ్యం కాదని కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్న సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ రిపోర్టు, అది టెక్నికల్ రిపోర్టు చూసినాక మహారాష్ట్ర అబ్జెక్షన్ చూసినాక సబ్ కమిటీ చేశారు అని చెప్పారు. అక్కడ స్పష్టంగా తుమ్మిడిహట్టి ప్రాజెక్ట్ అనేది దగ, కాంగ్రెస్ పార్టీకి జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞంతో చేసిన దగ. వాళ్ళు పెట్టే ఖర్చు కానీ, అంచనా కానీ, ప్లానింగ్ కానీ ఒక్క మిడ్మానేరు తప్ప, ఎల్లంపల్లి ఈ 2 తప్ప ఎక్కడ 5 టీఎంసీల బ్యారేజ్ లేదు ఆ మొత్తం ప్రాణహిత చేవలలో. అది దాని మీద సాగు జరగదు, నీటి లభ్యత రాదు. సో అది అక్కడ దగా ఉంది. నేను ఇరిగేషన్ బాగా అంచనా స్టడీ చేసినప్పుడు చెప్తున్నా. సార్ నాకు ఒక డౌట్ ఉంది రామరెడ్డి గారు నాకు ఒక డౌట్ ఉంది. ఈటెల ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న టైంలో అంతా హరీష్కి, కేసీఆర్కి మాత్రమే ఈ ప్రాజెక్ట్ గురించి తెలుసు అని చెప్పడం జరిగింది. అంటే ఆర్థిక శాఖ మంత్రిగా ఉండి ఎంత ఖర్చు అయింది, ఎంత అమౌంట్ రిలీజ్ చేశారనే విషయాలు తెలుస్తాయి కదండి. అందులో అవినీతి జరిగిందా లేదనేది ఆ ఖర్చులు లెక్కలు ఈ దగ్గర ఉండవా, ఆర్థిక శాఖ దగ్గర ఉండవా? బడ్జెట్ అలొకేషన్ ప్రకారం మేము ఎంత ఇవ్వాల్సి ఉంటుందో మేము డైరెక్ట్ ఖర్చు పెట్టాం. అంతా కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారానే ఖర్చు జరిగింది. ఆ విధంగా ఇచ్చినాం. కాగ్ రిపోర్ట్లో కూడా రిపోర్ట్ వచ్చిన దాని మీద కాళేశ్వరం ఎక్కడ ఆర్థిక శాఖను కానీ ఆర్థిక మంత్రిని కానీ తప్పుపట్టే నా దగ్గర ఫైనల్ అది కూడా ఉంది. కార్తీక అంటే ఇంపార్టెంట్ పాయింట్స్ కాగ్ రిపోర్ట్ ఎక్కడ ఆర్థిక శాఖను కానీ ఆర్థిక మంత్రిగా తప్పుపట్లే. బడ్జెట్ అప్రూవల్ లేకుండా 55,000 కోట్లు కేసీఆర్ ప్రభుత్వం ఖర్చు పెట్టిందని కాగు అక్షింతలు వేసింది. 36 లక్షల ఎకరాలు, 18 లక్షల కొత్త సాగు, 18 లక్షల ఎకరాల స్థిరీకరణ ఏదో చెప్పిర్రు. యాక్చువల్గా జరిగింది 40,000 ఎకరాలు. ఇది కేసీఆర్ చేసిన దగ. కాంగ్రెస్ దగ అలా ఉంది, కేసీఆర్ దగ ఇలా ఉంది. ఇక్కడ నేను ఇరిగేషన్ శాఖ మంత్రి కాదు, ఆర్థిక శాఖ వరకు నా పరిధుల లిమిట్. ఎందుకంటే
ఇరిగేషన్ శాఖకు సపరేట్ గా ఆడిట్, అకౌంట్, ఎస్టిమేట్, టెక్నికల్ అన్ని ఏర్పాటు చేశారు. నాకు సంబంధం, ఎందుకంటే మరి ఈయన నమ్మలేదు కాబట్టి వాళ్ళు మేనమామ మేనల్లు కాబట్టి ఈటల రాజేందర్ నమ్మడం కష్టం అనుకుని ఏర్పాటు చేసుకుని నాకు క్యాబినెట్ అప్రూవల్ అంటే కూడా చెప్పాడు. కేసీఆర్ ఇస్ ద బాస్. కేసీఆర్ అన్ని రిపోర్ట్లు వచ్చినాక క్యాబినెట్ అప్రూవల్ జరిగింది, క్యాబినెట్ లోనే ఉన్నాడు. అంతవరకు తప్ప ఈటల రాజేందర్ ఎక్కడ కూడా ఆ కాళేశ్వరం అవినీతిలో కానీ కాళేశ్వరం నిధుల దుర్వినియోగం కానీ ఆయన పాత్ర లేదు. రామరెడ్డి గారు మీరు చెప్తున్నట్టు కేసీఆర్ ఇస్ ద బాస్ అన్నాడు, కరెక్టే. కానీ ఈటెల ముఖ్యంగా ఈ కాళేశ్వరం విషయం వచ్చినప్పటికీ చాలా అవినీతి జరిగిందని బీజేపీ పదే పదే చెప్తున్న నేపథ్యంలో అప్పుడు ఆర్థిక శాఖ మంత్రికి ఈయన ఉన్నారు కనుక, అంటే ఈయన్ని పక్కన పెట్టేస్తున్నారా? ఈయన అవినీతి చేసి ఉన్నాడు అనే మీరు నమ్ముతున్నారా? అది ప్రశ్న లాస్ట్ పాయింట్ వినవలే. ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నాడు, కానీ ఆ కాళేశ్వరం ప్రాజెక్టు టెక్నికల్ రిపోర్ట్ కానీ దాని వర్క్ కానీ సంబంధం లేని స్పష్టంగా చెప్పాడు. అంటే ఒక మాట చెప్పండి, నేను అడిగేది ఏంటంటే కాళేశ్వరంలో అవినీతి జరిగింది, కేసీఆర్, హరీష్ రావు వీళ్ళంతా కూడా అవినీతిలో పాత్రదారులే అన్నారు. ఈటెల రాజేందర్కి మాత్రం బీజేపీ క్లీన్ చిట్ ఇచ్చేస్తుందా? మేము నమ్ముతున్నాం, ఈటెల రాజేందర్ బాధ్యత లేదు నమ్ముతున్నాం. ఘోష్ కమిటీ ఇంకేదైతే గవర్నమెంట్ కమిటీ ఆ రిపోర్ట్ ఏదొస్తుందో అదే ఈటెల రాజేందర్ బీఆర్ఎస్ లో ఉండుంటే ఈటెల రాజేందర్ బీఆర్ఎస్ లో ఉంటుంటే ఇదే మాట చెప్తారా మీరు? ఈటల రాజేందర్ బీఆర్ఎస్ లో ఉన్నా, బీజేపీలో ఉన్నా, కాంగ్రెస్ లో ఉన్నా, ఆయన బీఆర్ఎస్ పార్టీకి మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసినప్పుడు కొన్ని అలిగేషన్ చేసి ఆయన బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పటి ముఖ్యమంత్రి అప్పుడు పిసిసి అధ్యక్షుడు కాలే ఆ కాంగ్రెస్ ఆయన ఎంపీగా ఉన్నాడు, ఇక్కడ మల్కాజ్గిరి ఎంపీగా టీవీ ఛానల్లో ఉండి టీవీ ఛానల్ ముఖ్యంగానే మేము ఈటల రాజేందర్ను కాంగ్రెస్ లకు స్వాగతిస్తున్నామని ప్రకటన చేశారు, చర్చలు జరిపారు. అదే నేను అనేది అదే, ఈటెల రాజేందర్ బీఆర్ఎస్ లో ఉన్నా కాంగ్రెస్ లో ఉన్నా మీరు ఇదే మాట చెప్పగలిగి ఉండేవారా? మాట చెప్తాం మేము. అంటే ఇప్పుడు మీ పార్టీలో ఉన్నాడు కనుక మీరు అలా చెప్తున్నారు. ఇన్ కేస్ ఒకవేళ ముందు ఎప్పుడైనా ఈటల రాజేందర్ బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఈటల రాజేందర్ మీద అవినీతిపరమైన ఆరోపణలు బీజేపీ చేసిందా? ఆయన బయటకు వచ్చిన తర్వాత కదా ఈ విషయం తేలింది. కాళేశ్వరం బీఆర్ఎస్ లో మంత్రిగా ఉన్నాడు 2020 వరకు దాదాపు ఉన్నప్పుడు ఎప్పుడన్నా బీజేపీ పార్టీ ఈటెల రాజేందర్ అవినీతి గురించి ఏమన్నా స్పెసిఫిక్ ఆయన అవినీతి గురించి ఆరోపణలు చేస్తున్నారు? రామరెడ్డి గారు మీరు చెప్పినట్టు ఈటెల రాజేందర్ చాలా క్లీన్ చిట్ ఇచ్చారు, చాలా మంచి వ్యక్తి అని, ఈ అవినీతిలో ఎలాంటి మరక లేదని చెప్పి మీరు బీజేపీ తరఫున లేకపోతే చెప్తున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ వాళ్ళు కూడా కేసీఆర్కి, హరీష్ రావుకి ఎలాంటి అవినీతి లేదు ఇందులోనూ అంతా కరెక్ట్గా చేశారు అని చెప్తే దానికి మీరు నమ్ముతారా? మరి కల్వకుంట్ల దోపిడీ, కేసీఆర్ పచ్చి అవినీతి పరుడు, దోపిడీ చేసిండు. కాంగ్రెస్ లాంటి కేసీఆర్, కాంగ్రెస్ లో పుట్టినోడే కేసీఆర్. ఆయన తొలి రాజకీయ జీవితం కాంగ్రెస్ తో ప్రారంభమైంది కేసీఆర్ కి. ఆయన అవినీతి అంటే అప్పుడున్నప్పుడు అంత చేసిన కాదు, కానీ ఆయన అప్పుడు ఉండే కదా ఏది మన పాస్పోర్ట్ బ్రోకర్లు ఉండే కదా, అప్పుడు ఆయన కాంగ్రెస్ లో ఉన్నాడు పాస్పోర్ట్ ఉన్నప్పుడు. అయితే కాబట్టి కేసీఆర్ మీద అవినీతి మీద ఎప్పుడు మేము ఆయన నీతి పడని సర్టిఫికేట్ ఇవ్వం భవిష్యత్తులో కూడా. కేసీఆర్ మీద కానీ ఈవెన్ హరీష్ రావు మీద, కల్వకుంట్ల కుటుంబం మీద మొత్తం వాళ్ళు అవినీతి కుటుంబం, దోపిడీ కుటుంబం. దాంట్లో అందుకే కేసీఆర్ అంటే ఈటల రాజేందర్ సంధిపట్లేని నెక్స్ట్ టైం ఆర్థిక శాఖ కూడా తీసేసి ఆరోగ్య శాఖకు పెట్టిండు ఆయన. రైట్ మనతో పాటు విజయార్య క్షత్రియ గారు, బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. విజయార్య గారు నమస్తే అండి. సార్, కాళేశ్వరం కమిషన్ ముందైతే ఈటెల రాజేందర్ హాజరయ్యారు. ఆయన లాన్ ఏం చెప్పారో తెలియదు. ఇంతకుముందు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఆయన్ని చాలా అవమానకరంగా బయటికి పంపించారనే కోపం ఆయనకు ఉండొచ్చు. కేసీఆర్, హరీష్ని ఆయన ఇరికించే ప్రయత్నం జరిగే అవకాశం ఉందా? సార్, ఒకరు ఇరికించే అవకాశము, ఒకరు బయటికి తీసే అవకాశాలు ఎప్పుడు కూడా కాళేశ్వరం విషయంలో ఎట్టి పరిస్థితుల్లో లేవు, ఉండవు కూడా. కాళేశ్వరం అనేది ఒక చరిత్ర అండి. ఒక చరిత్రను సృష్టించినటువంటి కేసీఆర్ గారి మీద, కేసీఆర్ గారి చరిత్రను కానీ తుడిచేసే వ్యక్తులు కానీ తుడిచేసే ఒక వ్యవస్థ కానీ లేదండి. ఇది అంతా ఏంటంటే శుద్ధ అబద్ధం. ఇక రామరెడ్డి అన్నటువంటి ఒక సీనియర్ నాయకులు ఆ విధంగా దోషేశారు. అంటే ఇక్కడ ఒకటి విజయారాయ్ గారు, రామరెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పేది ఏంటంటే
అప్పట్లో బీఆర్ఎస్లో ఈటెల ఉన్నప్పటికీ కూడా ఆయనైతే మల్లెపూలాగానే ఉంటాడు ఎప్పుడూ. ఆయన మీద ఎప్పుడు అవినీతి ఆరోపణలు మేము ఎప్పుడు చేయలేదు. కానీ కేసీఆర్ మీద మాత్రం అతను కేసీఆర్ కాంగ్రెస్లో ఉన్నప్పటి నుంచి కూడా అవినీతి మార్పులు ఉన్నాయి. అప్పుడు పాస్పోర్ట్లు కొన్ని అవినీతి చేశారు, తర్వాత ఆ అవినీతి కంటిన్యూ అవుతుందని చెప్పేసి అంటున్నారు. అదే నేను ఏం చెప్తా ఉన్నా అంటే, ఇప్పుడు రామరెడ్డి అన్నటువంటి ఒక సీనియర్ నాయకులు ఆ విధంగా మాట్లాడితే ఇది దురదృష్టకరము. అయితే నేనేమంటున్నా అంటే, ఇక్కడ కాళేశ్వరం అనేది ఒక చరిత్ర అండి. ఆ చరిత్ర తుడిచేస్తే పోయేది కాదు. ఏ కాళేశ్వరాన్ని అడ్డం పెట్టుకొని ఈ దుష్ట శక్తులు, తర్వాత ఏవైతే మన తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలను తుంగలో తొక్కాలని ఏనాటి నుండో మరి తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి పార్టీలు కాంగ్రెస్, బీజేపీ. మీకు ఉదాహరణకు చెప్తా. ఈరోజు మరి 1999, 2004 మధ్యలో ఉన్నటువంటి ఏదైతే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ ఏది ఉన్నది, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ ఏది ఉంది ఒకసారి గమనించాలి. ఆ సందర్భంలో భారతీయ జనతా పార్టీ ఈరోజు ఉత్తరప్రదేశ్ను విభజించి, మధ్యప్రదేశ్ను విభజించి, బీహార్ను విభజించి మరి 3 రాష్ట్రాలను ఇచ్చినటువంటి, అంటే 1 ఓటు 2 రాష్ట్రాలు అని నినాదం చేసినటువంటి భారతీయ జనతా పార్టీ మరి 2000 సంవత్సరంలో తెలంగాణను ఇవ్వకుండా మోసం చేసినటువంటి భారతీయ జనతా పార్టీ. ఇది ప్రజలకు తెలియదు అని అనుకోవడం చాలా శుద్ధత. ఇక రెండవది, ఇచ్చి ఎట్లా ఇచ్చింది కాంగ్రెస్ అని అంటే, ఇంతకుముందు ఇందిరాగాంధీ గారు చనిపోయారు, ఎట్లా చనిపోయారో ప్రపంచానికి తెలుసు. అలాగే రాజీవ్ గాంధీ గారు చనిపోయారు, ఎట్లా చనిపోయారో ప్రపంచానికి తెలుసు. అట్లనే ఏమైనా తెలంగాణ వాదులు ఏమైనా మా ఇంటి మీద దాడి చేస్తారా అనే ఒక భయానికి వచ్చిన తర్వాత మాత్రమే తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించింది తప్పిస్తే ప్రేమపూర్వకంగా తప్పియాలనేది కూడా నిర్వివాద అంశం. ఈ వివాదం ఎక్కడొచ్చింది అని అంటే 2023 అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు కీర్తి ప్రతిష్టలు అన్నీ ప్రపంచవ్యాప్తంగా కేసీఆర్ గారికి దక్కే పరిస్థితి ఏర్పాటైన తర్వాత ఈ కాళేశ్వరం విషయాన్ని మొదలేసుకొని ప్రజలకు లేనిపోని ముచ్చట్లని చెప్పి ఓట్లు దండుకోవడానికి చేసినటువంటి కుట్రలో భాగమే కాళేశ్వరం ఇష్యూ అండి. ఎందుకనంటే ఇప్పుడు రామరెడ్డి అన్న చెప్తా ఉన్నాడు సిడబ్ల్యూసీ అని. సిడబ్ల్యూసీ ఎప్పుడు రిపోర్ట్ ఇచ్చింది, ఎట్లా ఇచ్చింది? రీడిజైనింగ్, రీఇంజనీరింగ్ చేసుకోండి, మహారాష్ట్ర ఒప్పట్లేదు, మహారాష్ట్రను ఒప్పించుకోండి, అగ్రిమెంట్ మీద సంతకం చేపించుకోండి అని. ఇప్పుడు కాదు, రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడైతే శంకుస్థాపన చేసిండ్రో, పనులు మొదలు పెట్టిందో, మహారాష్ట్ర ఏదైతే ఆబ్జెక్షన్ చేసిందో ఆనాడే సిడబ్ల్యూసీ అనేది మన రాష్ట్రానికి సూచించింది. కానీ ఆనాటి కాంగ్రెస్ పార్టీ ఉత్తగా వీళ్ళు అంటా ఉన్నారు నిర్మాణం లేకుండా డబ్బులను దండుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ చరిత్ర అది. కేసీఆర్ గారు డబ్బులను దండుకోలేదండి. ఇది తప్పు, శుద్ధ తప్పు. ఎందుకంటే ఎప్పుడు కూడా రాజకీయ నాయకులు చాలా చక్కగా మాట్లాడి నేర్పాలి. రైట్ విజయారి గారు, నేను అడిగిన క్వశ్చన్ చెప్పండి. ఎందుకంటే ఈటెల రాజేందర్ కేసీఆర్పై రివెంజ్ తీర్చుకునే అవకాశం ఉందా? ఏమైనా కీలక విషయాలు బయటపెట్టే అవకాశం ఉందా? దీనికి చెప్పండి. ఇప్పుడు ఈటెల రాజేందర్ ఈటెల రాజేందర్ అని నాకు అర్థం కాదు. ఆయన ఒక పార్టీ కార్యకర్త, ఒక నాయకుడు, ఒక మంత్రిగా ఉండే. ఆయన సందర్భంలో ఏం చేసిండో చెప్పాలి. చట్టం ముందర చెప్తారా? ఇక్కడే ఒక క్వశ్చన్ రేజ్ అయిందంటే, ఆయన అవినీతి జరిగి ఉంటే విజయారే గారు ఒకవేళ అవినీతి జరిగి ఉంటే చెబుతారా? ఎందుకంటే ఆ పార్టీలో ఉన్నాడు కనుక ఆయన కూడా దోషి అయ్యే అవకాశం ఉంటుంది కనుక పూర్తి స్థాయిలో బయట పెట్టడనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ఇక్కడ ముఖ్య విషయం ఏంటంటే, చట్టం ముందల కేసీఆర్ గారైనా, అలాగే మోదీ గారైనా, అలాగే ఇప్పుడు సోనియమ్మ గారైనా ముగ్గురు ఒకటేనండి. చట్టం ముందల గిట్లుంటది గట్లుండదో, లేదు ఈటెల రాజేందర్కి ఒక చట్టము, కేసీఆర్ గారికి ఒక చట్టం ఉండదండి. అన్నప్పుడు ఆయన పరిపాలనలో ఆ సందర్భంలో ఏం జరిగింది అనేది ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్టే చెప్పాలి. ఏమన్నా కల్పితాలు చెప్తే ఈటెల రాజేందర్ గారి ఆయన కన్ను ఆయన పొడుచుకున్నట్టే అవుతుంది. కానీ కేసీఆర్కి వచ్చే నష్టం ఏముందండి?
అంటే క్యాబినెట్లో నిర్ణయాలు మాత్రమే మేము గమనించాము, అంతకు మించి ఏం జరగలేదు అని చెప్తున్నారు. ఏదన్నా ఉంటే ప్రాజెక్ట్ గురించి కేసీఆర్కి హరీష్కి మాత్రమే తెలుసు, నాకేం తెలియదని చెప్పాడు ఆయన. ఒక్క సెకండ్ అయితే ఈడ అవినీతే జరగకపోతే ఈడ ఈటెల రాజేందర్ గారు ఏం చెప్తారండి కేసీఆర్ గారి మీద? ఏం చెప్తారు? హరీష్ రావు గారు ఏం చెప్తారు? నాకు అర్థం కాదు. అదే ఈటెల రాజేందర్ ఇప్పుడు బీజేపీలో ఉన్నారు, కానీ బీజేపీ కాళేశ్వరంలో అవినీతి జరిగింది, కేసీఆర్ హరీష్ మొత్తం వాళ్ళ కుటుంబ సభ్యులందరూ అవినీతిలో ఉన్నారనే విమర్శలు అయితే చేశారు. మరి దానికి ఏమంటారు? అందు గురించి అట్లా ఆరోపణలు చేస్తే ఇప్పుడు రామిరెడ్డి అన్న కోసం కూడా చెప్తున్నా, ఒకవేళ ఇన్ కేస్ ఈటెల రాజేందర్ గారు కూడా ఏమన్నా ఆరోపణలు చేస్తే అది తన కన్ను తను పొడుచుకున్నట్టే. ఎగ్జాంపుల్ మీకు చెప్తా. ఈ రోజు కేసీఆర్ గారు నిజంగా అవినీతి పరుడు అని ఒకవేళ భారతీయ జనతా పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ అంటే, ఈ రోజు పరిపాలన ఉన్నటువంటి మోదీ గారు అవినీతి పరుడే, ఈ రోజు పరిపాలన ఉన్నటువంటి మరి రేవంత్ రెడ్డి గారు కూడా అవినీతి పరుడే. మరి మకిలీ లేని ఒక నాయకుడిని, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినటువంటి నాయకుడిని, కాళేశ్వరాన్ని ప్రజలకు అంటే ఇప్పుడు అంటే ఒక డౌట్, ఇప్పుడు మీరు చెప్పినట్టు విజయారే గారు మీరు చెప్పినట్టు కేసీఆర్ చెడ్డోడు అంటే అవినీతి పనులు అంటే వీళ్ళందరూ కూడా అవినీతి పనులే అంటున్నారు. ఇప్పుడు కేసీఆర్ మంచోళ్ళు అంటే రేవంత్ రెడ్డి అలాగే ఇప్పుడు బీజేపీ వాళ్ళు అందరూ మంచి వాళ్ళు అయిపోతారా? ఎగ్జాక్ట్లీ 100%. ఈరోజు ఏ రాజకీయ నాయకుడు కానీ ఏ పరిపాలకుడు కానీ పరిపాలనలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఎక్కువలో ఎక్కువ ఒక రూపాయి అవినీతి జరగకుండా ప్రజల ధనాన్ని ప్రజలకు ఖర్చు పెట్టాలని కోరుకుంటారు, కానీ ఎవరు కూడా ప్రజాధనాన్ని కొల్లగొట్టాలని కోరుకోరండి. ఒకవేళ ఆ మకిలి మా మీద వేస్తే 100% మోదీ గారు కూడా అవినీతి పరుడే, అలాగే రేవంత్ రెడ్డి గారు అవినీతి పరుడే ఉన్నా. విజయారాయ్ గారు మీరు కొత్త అర్థం చెప్పారు. మిమ్మల్ని అవినీతి పరులు అంటే వాళ్ళు కూడా అవినీతి పరులు అంటారు, మీరు మిమ్మల్ని మంచోళ్ళు అంటే వాళ్ళు కూడా మంచోళ్ళే అంటారు అంటారు మీరు. ఈరోజు పాలమూరు రంగారెడ్డి ప్రజలకు అంకితం చేసినాం, సీతారామ ప్రాజెక్టు ప్రజలకు అంకితం చేసినాం, కాళేశ్వరం ప్రజలకు అంకితం చేసినాం, సింహాద్రి విద్యుత్ ప్రాజెక్ట్ ప్రజలకు అంకితం చేసినాం, భద్రాద్రి ప్రజలకు అంకితం చేసినాం. ఇవి అభివృద్ధి ప్రాజెక్టులు. తెలంగాణ వాదం, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆలోచన విధానమే ప్రజలది. నీటి కోస, విద్యుత్ కోస. ఇదేమైనా బుద్ధి జ్ఞానం అనేది ఉండాలి. ఎప్పుడైనా ఆరోపణ చేసినప్పుడు ఈ పార్టీలకు అంటే ఇంతకుముందు 75 ఏళ్ల పరిపాలనలో కాంగ్రెస్ చేసిందంత అవినీత, కాంగ్రెస్ పాలన మొత్తం అవినీత? క్వశ్చన్ మార్క్. తెలుగుదేశం పార్టీ చేసినంత అవినీత? క్వశ్చన్ మార్క్. భారతీయ జనతా పార్టీ చేసినంత అవినీత? మాకు చెప్పాలి. అరే దమ్ము ధైర్యం ఉండాలి భయ్. అరే ఒక రాజకీయ నాయకులై ఉండి మీరు ప్రజలకు ఏం నేర్పిస్తా ఉన్నారు అనుకుందాం. ఇంజనీరింగ్ తప్పిదం వల్ల నిర్మాణంలో ఒక లోటు వచ్చింది అనుకో, దాన్ని సవరించే బాధ్యత ఉన్నటువంటి ప్రభుత్వానికి. దాంట్లో బ్లాక్ నెంబర్ 7లో 15, 16, 17, 18, 19, 20, 21 అంటే ఒకటి విజయారాయ్ గారు ఇంజనీరింగ్ లోపం ఉంటే ఇంజనీర్లు మాత్రమే శిక్షించాలని చెప్తున్నారు, కానీ కేసీఆర్ నేనే దానికి డిజైన్ చేసిన నా రక్తంతో కట్టినా అని చెప్పాడు కదా, అప్పుడు కేసీఆర్ ముద్దే అవుతాడు కదా. ఒక్క సెకండ్ అండి. ఏ పరిపాలకుడైనా కూడా ఒక స్వప్నం ఉంటుంది, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రధానమంత్రి అయిన తర్వాత దేశానికి ఏమి ఇవ్వాలని. ఈరోజు 75 ఏళ్ళ గోస పోయిన తర్వాత స్వరాష్ట్రం వచ్చిన తర్వాత ప్రజలకు ఏం కావాలి అంటే నీళ్లు, నిధులు, నియామకాలలో మూడుకి మూడు నీళ్లలో నీటి ప్రాజెక్టులు, నిధులలో బ్రహ్మాండంగా నిధులు ఏవైతే ఉన్నాయో ప్రజల డబ్బులు ప్రజలకే ఖర్చు చేసినటువంటి అభివృద్ధి పథకాలు, సంక్షేమ పథకాలు కేసీఆర్ పాలన. రెండవది ఏదైతే మరి నియామకాల విషయం ఉంటే ప్రభుత్వంలో 2,37,567 మరి పోస్టులను మరి ఏదైతే ఏది శాంక్షన్ చేయించుకొని వచ్చిందో, ఏదైతే మన పరిపాలన సౌలభ్యం కోసం మరి పరిపాలన ఏదైతే అనుమతులు రాష్ట్రపతి తోటి మరి కేంద్ర ప్రభుత్వం తీసుకొని వచ్చి జోనల్ వ్యవస్థ నిర్మాణం చేసిండో, అలాగే ఇండస్ట్రియల్ ప్రాజెక్టులు ఆవిష్కరణ చేసి 24,000 ఇండస్ట్రీస్ ఆవిష్కరణ చేసి ఈరోజు ప్రైవేటు రంగంలో 35 లక్షల నుండి 50 లక్షల తెలంగాణ బిడ్డలు బతికేటట్టు చేసినటువంటి ఘనత కేసీఆర్ది. ఇదండి రూలింగ్ అంటే. వీళ్ళు అసలు దుర్మార్గంగా ఏ తప్పు జరిగింది ఓట్ల కోసం అబద్ధాలు ఆడితే కేసీఆర్ గారి చరిత్ర
బీజేపీ కాంగ్రెస్ తుడి చేయగలదా? ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఒకవేళ కేసీఆర్ గారి అవినీతి పరుడు అని తేలితే దేనికైనా మేము రెడీగా ఉన్నామని చెప్పి కేసీఆర్ గారు స్వయంగా ప్రకటించారు. మా జగదీశ్వర్ రెడ్డి గారు స్వయంగా అసెంబ్లీలో ఒకటే మాట చెప్పిండు, మీరు ఉత్తమ మాటలు కట్టి పెట్టుండి భయ్, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఒక్క రూపాయి మేము అవినీతికి పాల్పడలేదు, మా మీద కమిషన్లు వేయండి అని చెప్పి కమిషన్లు వేయించుకొని మేము నిజ నిర్ధారణకు దిగినటువంటి దమ్ము ధైర్యం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అండి. ఇది కార్యకర్తలు, ఇది తెలంగాణ ప్రజల కోసం డెడికేటెడ్ అయినటువంటి చేసినటువంటి ఒక పరిపాలన అండి. విజయారాయ్ గారు, ఇప్పుడైతే కాళేశ్వరంలో అసలు అవినీతి జరగలేదంటారా? ఈ పార్టీల ఆరోపణలన్నీ ఎందుకు చేస్తున్నాయి? పోనీ మేడిగడ్డలో ఆ పిల్లర్లు ఎందుకు కూలిపోయాయి? అవి కేవలం ఇంజనీరింగ్ తప్పిదం వల్లనే కూలిపోయాయా, లేకపోతే కాంట్రాక్టర్ నాణ్యత లోపంతో కూలిపోయాయా? దానికి సూటి ప్రశ్న. ఈరోజు అనుమతులు అనేటి ప్రభుత్వం ఇస్తే, డబ్బు అనేది ప్రభుత్వం ఇస్తారు. కేసీఆర్ గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, మోదీ గారు కానీ, ఒకవేళ నిర్మాణంలో పొరపాట్లు ఉన్నాయి అని అంటే ఇంజనీర్స్ డబ్బులు జీతాలు ఎందుకు తీసుకుంటారండి? ఉందా ఏమన్నా? ఆయన పరిపాలనలో ఉన్న రేవంత్ రెడ్డి గారు ఒకవేళ ఆయన పరిపాలనలో తప్పు జరిగితే బాధ్యత ఖచ్చితంగా ఆయన వహించవలసి వస్తుంది. కాబట్టి సేమ్ యాజ్ ఇట్ ఈస్ మోదీ గారి విషయంలో కానీ, మరి కేసీఆర్ గారి విషయంలో అట్లనే జరుగుతుంది అన్నప్పుడు ఈ రోజు మేము ఒప్పుకుంటా ఉన్నాం, మా పరిపాలన నిర్మాణమైన కాళేశ్వరంలో ఏదైతే తప్పు జరిగిందో దాన్ని అండర్ గ్యారంటీగా ఉన్నటువంటి బ్రిడ్జ్ నిర్మాణం చేసిన లార్సన్ అండ్ టూబ్రో నిర్మాణం చేసి ఇచ్చింది. కింద ఏదైతే భూమిలో ఏర్పడినటువంటి బొరియను పోయిన సంవత్సరము లార్సన్ అండ్ టూబ్రో ఇదే మరి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ముందల వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా కానీ ఏదైతే ప్రభుత్వం ఉందో అప్పుడు ప్రభుత్వం దానికి సంబంధించి పర్యవేక్షణ ఏం చేయలేదా? అది ఎలా కడుతున్నారు ఏంటనేది ఏమి అబ్జర్వ్ చేయలేదా? అంటే వాళ్ళ పాపానికి వాళ్ళే వదిలేశారా? మీరు కట్టుకుంటారా పైన వదిలేశారా? మళ్ళీ ఆ డ్యామేజ్ జరిగిన తర్వాత డ్యామేజ్ జరిగింది కనుక ఇది ఇంజనీర్ లోపం లేకపోతే కాంట్రాక్టర్ లోపం అని చెప్పి వాళ్ళ మీదకి తోసేసే ప్రయత్నంలో అనిపించట్లేదా? విజయ్ గారు, ఇప్పుడు పూర్తి చేసినటువంటి బొరియను చక్కగా చేసినటువంటి ఏదైతే పిఆర్ 19 నంబర్ ఉందో అంతా అయిపోయింది. నీళ్లు 2000 గేటు పెట్టారంటే, నీళ్లు వదిలినయ్యా గేటు పెట్టారంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు రిపోర్ట్స్ ఇచ్చిండ్రు. ఆ బొరియ పూర్తి చేయబడ్డది ఎవరి ద్వారా? ఎవరైతే కట్టిండ్రో లార్సన్ అండ్ టూబ్రో కంపెనీ ద్వారా పూర్తి చేయబడ్డది పోయిన సంవత్సరం. అయితే ఆ సందర్భంలో జరిగింది ఏంటంటే, ఏదైతే రిపోర్ట్స్ వచ్చినాయో కరెక్ట్, అలాగే దాన్ని రిపేర్ చేసిన మాట కూడా కరెక్ట్. అండర్ గ్యారంటీ బ్రిడ్జ్, అది అండర్ గ్యారంటీ ఒక్క రూపాయి నయా పైసా కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు రాష్ట్ర ప్రభుత్వం. విజయారాయ్ గారు, మనం ఇంకా మాట్లాడదామండి. నీళ్లు వదిలిండ్రా బాబు అంటే ప్రజల రక్తాన్ని తాగుతా ఉన్నారు. ఈ కాంగ్రెస్ వాళ్ళు, ఈ దుర్మార్గులు ఈ రోజు నీళ్లు వదిలితేనే రైతులకు, ఎందుకంటే కేసీఆర్ గారి పేరు నిలిచిపోతుంది. ఇది పంచాయతీ. రైట్. నిరంజన్ యాదవ్ గారు, ముఖ్యంగా కాంగ్రెస్ ఆరోపణలు చేసినట్లు కాళేశ్వరంలో అవినీతి జరిగిందా, లేకపోతే ఆరోపణలు మాత్రమే అనుకోవచ్చా? కమిషన్ సీరియస్గా ఉందనేది ఒకటైతే, రెండోది 6 సార్లు కమిషన్కి ఎక్స్టెన్షన్స్ ఇచ్చారు, కీలక నేతలను ఇబ్బంది పెట్టాలనే ఒక ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా కేసీఆర్ రావునండి, హరీష్ రావునేనండి, లేకపోతే ఈటెల రాజేందర్ అండి, వేరే పార్టీ వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు కనుక వాళ్ళని ఎక్కువగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో మీరు ఈ కమిషన్ వేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఇది మొత్తానికి అబద్ధం అండి. ఎందుకంటే ఇందాక రామ్మోహన్ రెడ్డి అన్న, విజయ్ అన్న మాట్లాడుతున్న విధానాలను నేను మాట్లాడాలి. ముఖ్యంగా 2006లో 2004 నుంచి 2006 మధ్యలో ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ తెలంగాణ ప్రజలకు మనం కూడా ఒక ప్రాజెక్ట్ కట్టి చూపించాలనే ఉద్దేశంతోనే ప్రాణచేవేల అనేది స్టార్ట్ చేశారు. ఆ రోజు వైన్గంగా అండ్ వార్దా నదులను మధ్య వచ్చిన తర్వాత, తెలంగాణకు వచ్చిన తర్వాత ఆ తుమ్మిడిహట్టి ప్రాంతంలో ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు. తుమ్మిడిహట్టి ప్రాజెక్ట్ ఇందాక రామ్మోహన్ రెడ్డి అన్నారు చెప్పినప్పుడు. ఆనాడు జరుగుతున్న విధానాలు ఉద్యమకాలం 2010 నుంచి 9-10 నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ఫస్ట్ బడ్జెట్లో 1300 అవి ఇవి అని చెప్పి ఇందాక మాట్లాడారు. 1300 వేయలేదు. ఫస్ట్ బడ్జెట్లో ఒక 900 కోట్లు 800 కోట్లు స్టార్ట్ చేశారు. దాని ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేసి 4300 పైచీలకు ఉంది. 3800కు లాస్ట్ కుదించి దాన్ని ఆ ప్రాజెక్టు స్టార్ట్ చేశారు.
ఏది ప్రాణహిత చెవెళ్ళ. ఆ తర్వాత ఈ తెలంగాణ ప్రజలకు మనం చేయాలని చెప్పేసి జాతీయ హోదా ఒక ప్రాజెక్ట్ తేవాలని కేసీఆర్ గారు స్టార్ట్ చేశారు. కేసీఆర్ గారు స్టార్ట్ చేసిన దాంట్లో ఇంజనీర్ల లోపం అని చెప్పి ఈరోజు ఇంజనీర్లను కూడా తీసేశారు. ఎందుకంటే మీరు చూస్తున్నారు ఈ మధ్యకాలంలో దాదాపు హై పవర్ కమిటీ అని పెట్టేసి నేను చెప్పిందే చేయండి అని చెప్పేసి ఆనాడు గత పాలకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చిండ్రు. అదేవిధంగా ఆ రోజు గొడవ చేసిండు, కొందరిని తీసేయడం కూడా, ట్రాన్స్ఫర్లు కూడా చేసిండు. మీరు కావాలంటే ఇప్పుడు మీడియాలలో కూడా క్రాస్ చెక్ చేయండి. ఎందుకు చెప్తున్నా అంటే ఆ రోజు జరుగుతున్న హై పవర్ కమిషన్లో మార్పు చేర్పులు ఎందుకు అయినాయి అంటే అన్నారం ప్రాజెక్టు బ్యారేజ్ కానీ, సుందీల బ్యారేజ్ కానీ, మేడిగడ్డ దగ్గర ఉండే ప్రాజెక్టులో కింద ఇసుక దిబ్బలు ఉన్నాయి. దాన్ని కరెక్ట్ కాదు, ఆ ప్రాంతంలో కొద్దిగా కుదిర్చి ముందుకు కట్టాలని చెప్తే కూడా, ఇంజనీర్లు చెప్తే కూడా వినని పరిస్థితి ఆ రోజు ముఖ్యమంత్రి. అదేవిధంగా ఆ రోజున్న మంత్రులు కూడా ఒక అబ్జెక్షన్ పెట్టింటే ఈరోజు ఈ పరిస్థితి. మేడిగడ్డ ప్రాజెక్టు మనం లైవ్లో చూసినాం. మేడిగడ్డ ఎంత కుంగింది, ఏది మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టులు బ్యారేజ్లో ఎంత కుంగింది, ఆ పగుళ్ళు అవన్నీ చూసాము కదా. ఆ పగుళ్ళు రావడానికి కారణం ఆ కింద ఉండే దిబ్బలు, ఇసుక అనేది సరిగా కరెక్ట్ ప్రాంతం కాదు, కొద్దిగా ముందుకు మారిస్తే బాగుంటుండే. అంటే ఆ అన్నారం ప్రాజెక్టుతో పాటు ఇవి కూడా మార్చాలని చెప్పేసి చెప్తే కూడా వినని దౌర్భాగ్య స్థితి గత పాలకులు. అదేవిధంగా ఈరోజు అంటున్నారు ఏదో మేము అది చేసినాం ఇది చేసినామని. మేము ప్రాజెక్టులను ఏ రోజు కూడా మీరు చూడండి, ఇప్పుడుండే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉండే ప్రాజెక్టులని తీసుకోండి, ఏదైనా సరే, అది నాగార్జున సాగర్ కావచ్చు, డ్యామ్ కావచ్చు, అదేవిధంగా శ్రీశైలం ప్రాజెక్టు కావచ్చు, అదేవిధంగా ఎస్ఎల్బీసీ కావచ్చు, ఇప్పుడున్న దానిలో కూడా ఏ ప్రాజెక్టు కూడా కూలిపోయిన దాఖలు లేవు. పగుళ్ళు అయినాయి. ఇప్పుడు 100 ఏళ్ళ చరిత్ర ఉన్న బ్యారేజీలు కూడా ఈరోజు కూడా పగులు లేని విధంగా కట్టినాం. అంటే ఇక్కడ నాణ్యత లోపం అనేది ఎల్ఎన్టీ వాళ్ళు కరెక్ట్గా ప్లాన్ చేయకపోవడం వల్ల, ఎల్ఎన్టీ వాళ్ళను క్వశ్చన్ చేయకపోవడం వల్ల గత పాలకులు ఓన్లీ కమిషన్లకు, అదేవిధంగా కకృతిపడి అక్కడ ఉండే పాలకులు కానీ ఇంజనీర్లు ఈరోజు మీరు చూస్తున్నారు కమిషన్ వల్ల 17 మందిని క్రిమినల్ యాక్టులు చేశారు. క్రిమినల్ కేసులు ఏమని జాతీయ అక్కడ ఉండే వాళ్ళు చేసిండ్రు. ఇప్పుడు ఇంజనీర్ల లోపం ఏందండి, ఐఏఎస్ వాళ్ళు స్పష్టంగా క్లారిటీగా చెప్పిన మీరు చూడండి, వెనక మనం చెక్ చేస్తే క్లియర్గా వాళ్ళు ఇంజనీర్లు ఇది కరెక్ట్ లేదు, సుందీల అన్నారం మేడిగడ్డ కూడా కరెక్ట్ క్వాలిటీలో లేదు అని ఎప్పటికప్పుడు స్పష్టంగా చెప్తూనే ఉన్నారు. వీళ్ళు ఓన్లీ కమిషన్లకు, పేదవాడిని పక్కన పెట్టేసి ఓన్లీ కమిషన్లకు 1,00,000 కోట్లు అని చెప్పేసి జాతీయ హోదా అని కావాలని, జాతీయ హోదా అని చెప్పేసి 60,000 కోట్లు ఉండేదాన్ని 1,00,000 పైన కోట్లకు చేసి ఈరోజు చేయడం జరిగింది. మళ్ళా దీనికి మసిబూసి మార్క నేను దొంగ అంటే లేదు నేను దొంగ అని చెప్పేసి గుమ్మడికాయలు దొంగ ఎవరు అంటే భుజాలు దడుచుకున్నట్టు ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ, అదేవిధంగా బీజేపీ పార్టీ వాళ్ళు కానీ చేస్తున్నారు. ఇక్కడ మేము స్పష్టంగా చెప్పినాము, గవర్నమెంట్ వచ్చే ముందు మేము స్పష్టంగా చెప్పినాము. బీజేపీ కానీ బీఆర్ఎస్ ఏమంటుందంటే, మీరు కేసీఆర్ని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో మాత్రమే ఈ కమిషన్ తీసుకువచ్చి నోటీసులు ఇచ్చారు తప్పించి ఇందులో అవినీతి లేదు అని చెప్తున్నారు. దాదాపుగా ఇప్పుడు 112-113 మందిని ఎవరినో విచారించారని చెప్పి రామరెడ్డి గారు చెప్పారు. వీళ్ళతో ఈ విచారణలో ఏమన్నా కీలక విషయాలు తెలిసాయా? మీరు 112 అని చెప్పారు. నిన్నటితో పోలిస్తే 109 మంది మీ ఎంక్వైరీ చేస్తే, నేను 3 రోజుల కింద 109 మందిని ఎంక్వైరీ చేస్తే దాంట్లో 109 మంది ఒకటే చెప్పారు, కేసీఆర్ చెప్పడం వల్లనే మేము చేశామని, తర్వాత డిపిఆర్ మార్చడం వల్లనే మేము చేశామని, డిపిఆర్లో ఇంజనీర్ల మాట వినలేదు అని చెప్పేసి ఆనాడు ముఖ్యమంత్రి కానీ, అదేవిధంగా మంత్రులు కానీ ఎవరు వినలేదు. ఇది సీఎంది ఆదేశాలు, అదేవిధంగా మంత్రుల ఆదేశాలని, జాతీయ కాళేశ్వరం ప్రాజెక్టు అనేది ఓన్లీ కేవలం మంత్రులది, అదేవిధంగా అక్కడ ఉండే ఎమ్మెల్యేలవి, మినిస్టర్లవి, సీఎంలవి తప్ప ప్రజల ప్రాజెక్టు కాదనేది స్పష్టంగా ఈరోజు క్లారిటీగా తెలిసిపోతుంది. ఎందుకంటే మీరు 20 డ్యాములు కట్టారు, 20 డ్యాములలో దాదాపు 8 డ్యాములు ఇప్పటికీ నిర్వీర్యంగానే ఉంది. కావాలంటే చూడండి, మీరు మానేరు, ఎగువ మానేరు కింద చూడండి, అదేవిధంగా దిగువ మానేరుకు సంబంధించిన డ్యాములు చూడండి,
అదేవిధంగా మీరు ఎత్తిపోతల పథకం ఆడ అసలు మేడిగడ్డ దగ్గర అన్నారంకు ఎత్తిపోసేంత అవసరమే లేదు అనేది కూడా స్పష్టంగా ఇంజనీర్లు చెప్పారు. ఈరోజు 17 మంది ఇంజనీర్లకు క్రిమినల్ యాక్టివ్ కావడానికి కారణం ఏ పార్టీ, క్రిమినల్ యాక్టివ్ కావడానికి ఏ మంత్రులు అనేది కూడా మనకు స్పష్టంగా క్లారిటీగా తెలుస్తుంది. అదేవిధంగా ఈరోజు 33 మందిని ఇంజనీర్లను వాళ్ళ శాఖపరమైన కేసులు పెట్టమని గవర్నమెంటే స్పష్టంగా క్లారిటీ ఇస్తున్నది. ఇది జ్యుడిషియల్ నుంచి 109 మందిని ఎంక్వైరీ చేసిందబ్బా. ఈ తెలంగాణ ప్రజలకు నైతిక బాధ్యత మేం చేసినామని గుమ్మడికాయల భుజాలు తొడుచుకోవడం కాదు. ఇది 1,00,000 కోట్ల స్కామ్, 1,00,000 కోట్ల స్కామ్. ఈ తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత నుంచి తప్పుకొని ఇప్పుడు బీజేపీలో ఉండే ఈటెల రాజేందర్ గారు, నేను అదే క్లారిటీ చెప్తున్నాను, కాళేశ్వరం కానీ లేకపోతే ఫోన్ ట్యాపింగ్ కానీ లేకపోతే ఈ కార్ రేస్ కానీ ఇలా రకరకాల కేసులు పెట్టారు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఏ కేసులోనూ పురోగతి లేదు. మీరు కాంగ్రెస్ బీఆర్ఎస్ తో కాంప్రమైజ్ అయిందన్న విషయం 1-10 సార్లు బీజేపీ అంటుంది. ఈ రోజు మేము కమిషన్లు ఎందుకు ఇస్తామండి? ఈ రోజు జ్యుడిషియల్ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు నుంచి స్టేలు తెచ్చుకోవాలని చూస్తున్నారు. 109 మందిని జ్యుడిషియల్ వాళ్ళు ఎందుకు ఎంక్వైరీ చేస్తారండి? ఇది కూడా స్పష్టంగా చెప్పాలి. ఏదో రేస్ కారు అని అవి ఇవని నువ్వు స్కాములు చేయకపోతే రేస్ కార్లు ఎందుకు? నీకు 50 CR 50 కోట్ల స్కామ్ అయిందని ఆల్రెడీ స్పష్టంగా నీకు క్లారిటీ తెలుస్తుంది. స్కామ్ అయింది కాదు, 50 crores స్కామ్ కాదు, అది పర్మిషన్ లేకుండా జిహెచ్ఎంసీ నుంచి ఆయన పంపించడం. ఇప్పుడు మేము అదే ఇప్పుడు అమౌంట్లు ట్రాన్స్ఫర్లు అంటే నీ స్కామే కదండి. నీకు ఇమీడియట్లీ అప్పటిదప్పుడు ఈ తెలంగాణలో ఉండే ఐఏఎస్ ఆఫీసర్లను భయపెట్టి నువ్వు నియంతలాగా పోయి నీ ఇష్టపూర్తితంగా ఇప్పుడు ట్యాంక్ బండ్లు విజిటింగ్ వచ్చే ప్రజలకు నీవు అసలు కనీసం ఆలోచించకుండా ఆ రోజు కార్ రేసింగ్ పెట్టారు కాదండి. ఇప్పుడు కాళేశ్వరం విషయం అదే విధంగా సీఎం రేవంత్ రెడ్డి కాంప్రమైజ్ అయ్యారు, కమిషన్ల కోసం ఏదో బేర్ మార్కెట్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడని పదే బీజేపీ ఆరోపిస్తుంది. నిజంగా రేవంత్ రెడ్డి కాంప్రమైజ్ అయ్యారా, లేకపోతే ఈ కమిషన్లు అంటూ కాలయాపన చేస్తున్నారనే విషయం మీద మీరు చెప్పండి. ఇప్పుడు కమిషన్ మీద కాలయాపన చేస్తున్నారని, అదేవిధంగా ఏదో కమిషన్లు తీసుకుంటున్నారని చెప్పడం అనేది అస్యాస్పదం ఉంది. ఎందుకంటే మీరు చూడండి, ఏ కమిషన్ వేసినా ఏది వేసినా కొంతకాలం టైం పడుతుంది. ఇమీడియట్లీ యాక్టింగ్ కావాలంటే ఇది బీజేపీ పార్టీ కాదు, ఇది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీలో ఎవరికైనా శిక్ష తప్పదు. అది మా పార్టీలో ఉన్న వారికైనా ఇంకో పార్టీలో ఉన్న వారికైనా మీరు కావాలంటే 100 ఏళ్ల చరిత్రలను తీసుకోండి. మా కాంగ్రెస్లోనైనా తప్పు చేస్తే ఎవరికైనా శిక్షించిండ్రు. మీరు కావాలంటే స్కాములు చూడండి, ఎవరెవరు చేసినా చూడ ఎంక్వైరీలు చేసి వాళ్ళని స్పష్టంగా జైలుకు పంపిన పార్టీ అండి. ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు. ఈరోజు కూడా ఇందాక మాట్లాడినరు ఎవరు విజయ్ గారు, మేము అది చేసినాం ఇది చేసినామని. మీరు చేసినది ఏంది? మొత్తం స్కామ్లే. ఇప్పుడు కాళేశ్వరం మీద మీరు ఏం 169 TMCలు పేదలకు నిరుపేదలకు అక్కడ ఉండే భూమి సాగు చేయడానికి నీటిపారుదల ఇస్తామని చెప్పారు. ఇప్పుడు ఎంత TMCలు మీరు చూడండి, కాళేశ్వరం నుంచి ఎంత TMCలు నీటిపారుదల ఇస్తున్నారు. మీరు కావాలంటే ఎంక్వైరీ చేయండి. మీ పార్టీ కదా, ఎన్ని TMCలు మీరు మాట్లాడదామండి. రామరెడ్డి గారిని కూడా తీసుకుందాం. రామరెడ్డి గారు, ముఖ్యంగా కేసీఆర్ హరీష్కు మాత్రమే ఈ ప్రాజెక్టు గురించి పూర్తి స్థాయిలో తెలుసు అని చెప్పి ఈటెల రాజేందర్ గారు అంటున్నారు. మరి ఈ హరీష్ రావుని అలాగే కేసీఆర్ను విచారిస్తే ఏమైనా నిజాలు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుందంటారా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్తో కాంప్రమైజ్ అయిందని బీజేపీ పదే ఆరోపిస్తుంది. ఇందులో వాస్తవం ఉందా? మొదటి దోషులు అంటే దాని ప్లాన్ ప్రకారంగా పొలిటికల్ దోషులు, మెయిన్ దోషులు కేసీఆర్ అండ్ హరీష్. అందులో ఏమాత్రం డౌట్ లేదు. వాళ్ళకు సహకరించిన వాళ్ళు ఆ కన్స్ట్రక్షన్ కంపెనీ కానీ దానికి ఒక ఈఎన్సీ మీద దాడి చేస్తే 200 కోట్ల 300 ఆస్తులు బయటపడ్డాయి ఈ మధ్యన 2 నెలలు అనుకున్నాం. కాళేశ్వరం పనిచేసిన ఈఎన్సీ మీదనే ఒక ఈఎన్సీ ఇంటి మీద దాడి చేస్తే 200 కోట్ల ఆస్తులు బయటపడ్డాయి, 200 కోస్తులు. అంటే మిగతా వాళ్ళకు మెయిన్ స్ట్రాటజీ నిర్ణయాలు తీసుకుంటారు, పొలిటికల్ నిర్ణయాల దగ్గర ఎంత దోచుకుని ఉండొచ్చు దాన్ని బట్టి కూడా చూడండి. అక్కడ రజత్ కుమార్ ఒక ఆఫీసర్, ఆయన దీంట్లో కూడా పనిచేసిన స్టేట్ ఎలక్షన్ కమిషన్లో కేసీఆర్ నమ్మిన బంట్లో ఉంటాయి. ఆయన కూతురు పెళ్లి చేస్తే మొత్తం మెగా కంపెనీ ఆర్గనైజ్ చేసినప్పుడు వచ్చినాయి, దాన్ని వీళ్ళు మసిపూసి మారేడుకాయ చేశారు. ఇంకోటి ఇంతకుముందు టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతూ నీళ్లు నిధులు నియామకాల విషయంలో మేము చాలా చేసినామన్నారు. నియామకాల విషయంలో చెప్తాం, నియమాలు ఒక్క డిఎస్సి పెట్టలే,
ఒక్క టీచర్ 9.5 సంవత్సరాల్లో టీచర్ల రిక్రూట్మెంట్ శూన్యం. ప్రభుత్వం ప్రాథమిక బాధ్యత విద్య, వైద్యం. కానీ బిడ్డకి ఎంపీ, కొడుకు ఎమ్మెల్యే, మంత్రి, బిడ్డ ఎంపీగా ఓడిపోతే మళ్ళీ ఎమ్మెల్సీ. కుటుంబంలో నియామకాలు చేసుకున్నారు, రాష్ట్రంలో నియామకాలు జరగలేదు. నీళ్ళ విషయంలో మీరు తెలంగాణ నమస్తే తెలంగాణ పేపర్ కూడా చూడండి. ఎందుకు 299 టీఎస్ మీద కేసీఆర్ ఒప్పుకుండు తాత్కాలికమైన ఏదైనా అంటే, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్టుల్ని కాంగ్రెస్ గవర్నమెంట్ మొత్తం బొక్కలు పెట్టి ఆ కృష్ణానది నీటి ఒప్పందంలో ప్రాజెక్టుల వారి కేటాయింపు పేరు మీద 299కి వచ్చేటట్టు చేస్తే, మేము దాన్ని అపోజ్ చేస్తే కాంగ్రెస్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ మీకు తెలంగాణ కావాలన్నా కృష్ణానది నీళ్ళు కావాలన్నా అని బెదిరించారు. అప్పుడు తెలంగాణ రాష్ట్రం కోసం కృష్ణానది నీటిలో నష్టాన్ని దాన్ని తాత్కాలికంగా పక్క పెట్టి ఒప్పుకున్నామని నమస్తే తెలంగాణ రిపోర్ట్ ఇవాళ నేను ఎంక్వైరీ చేస్తే కనపడ్డది. అంటే ఏపీ రియార్గేషన్లో బొక్కలేమున్నాయి, మోడీ గారు ఎందుకన్నారు తల్లింది పీఠ అంటే అందులో ఉన్నాయట, పీఠములు విపరీతంగా ఉన్నాయి. దానికి ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. 2008 మనం 67% ఏరియా ఉన్నది, క్యాచ్మెంట్ ఏరియా. ఇది ఉభయ సమైక్య తెలుగు రాష్ట్రాలు. ఏపీలో కృష్ణానది క్యాచ్మెంట్ ఏరియాలో 67%, మనది 33% ఆంధ్రది. ఆంధ్రకేమో 512 టీఎంసీలు, మనకేమో 290 టీఎంసీ. అన్యాయం. దానికి కేసీఆర్ అట్లా ఒప్పుకున్న కారణం అని చెప్పింది. కాంగ్రెస్ కారణం అని కేసీఆర్ కారణం అని కాంగ్రెస్, ఇద్దరు కారణం అని మేము చెప్తున్నాం. సో ఇది నీళ్ళ విషయం. నియామకాల కుటుంబానికి నీళ్ళది. నిధులు అప్పులు చేసి బడ్జెట్ మన కాగ్ రిపోర్ట్లో ఏంటంటే మార్చి 22 వరకు కాళేశ్వరంలో ఖర్చు పెట్టిన 86,000 కోట్ల చిల్లరలో 64% ఏంటంటే బడ్జెట్ అప్రూవల్ లేకుండా కాళేశ్వరం కార్పొరేషన్ బయట నుంచి నిధులు తెచ్చి బడ్జెట్ అప్రూవల్ దగ్గర ఖర్చు పెట్టినని కాళేశ్వరం కాగ్ రిపోర్ట్లో ఉంది. ఆ బడ్జెట్ కాళేశ్వరం అది ఫైనాన్స్ మినిస్టర్ రాయటం సంబంధమే లేకుండా వాళ్ళు ఖర్చు పెట్టుకున్నారు. ఈ ఫైనాన్స్ బడ్జెట్ అలొకేషన్స్ కూడా అదేంటంటే కాళేశ్వరం కార్పొరేషన్ పంపిస్తే వాళ్ళు ఖర్చు పెట్టుకునే వాళ్ళు. ఇవాళ చెప్పిన ఆన్సర్లో కూడా అదే ఉంది, కాగ్ రిపోర్ట్ అదే ఉంది. సో నిధులు అట్లా దోచుకున్నారు, నియామకాలు కుటుంబంలో చేసుకున్నారు, నీళ్ళకు తెలంగాణకు అన్యాయం చేశారు. ఇది బీఆర్ఎస్ తెలంగాణ ముంచిన విధానం. ఇది దానికి ముందు గ్రౌండ్ ఇచ్చింది ఉత్తమ్ కుమార్ రెడ్డి, అక్కడ ఎమ్మెల్యే కోదాడ ఉండే, తర్వాత అర్జున్ గారి ఆయన కాలంలో పులిచింతల ప్రాజెక్టు కట్టిన సమైక్య రాష్ట్రంలో. మునుక తెలంగాణ, ఇరిగేషన్ ఆంధ్ర. ఇది కాంగ్రెస్ చరిత్ర. కాబట్టి ఈ నిధులు నియామకాల్లో అన్యాయంతో తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చిందంటే, కాంగ్రెస్ ప్రభుత్వంలో సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు ఈ 3 విషయాల్లో అన్యాయం జరిగింది. కాబట్టి ఉద్యమాలు జరిగిన కాల్చి తప్పిరు ఇవ్వలేదు. కాబట్టి తెలంగాణ ఉద్యమం మళ్ళీసారి అంత పెద్ద ఎత్తున వచ్చింది. 1200 యువత బలిదానం తర్వాతనే తెలంగాణ వచ్చింది. నేను తెచ్చాను పచ్చబద్ధం అని ఆ ఉద్యమ నాయకుడు ఆయన ఉంది కదా, విఠల్, తెలంగాణ విఠల్, ఆయన కూడా చెప్పినారు. రీసెంట్ వీడియోలు కూడా చెప్తున్నాయి. వీళ్ళు మేము తెచ్చామని చెప్పి లక్షల కోట్లు దోచుకుని తప్ప ఆ తెలంగాణ 1200 కుటుంబాలను ఆదుకోలే. వాళ్ళే నిజంగా తెలంగాణ తెచ్చుకొని చెప్పడం జరిగింది. సో ఇద్దరు, ఇంకోటి రేవంత్ రెడ్డి సిబిఐ ఎంక్వైరీ చేయాలి కాళేశ్వరం మీద అని అపోజిషన్లో ఉన్నప్పుడు డిమాండ్ చేసిండు. అధికారంలోకి వచ్చాక సిబిఐ ఎంక్వైరీ చేయాలని అడగలే. కమిషన్ల కోసం కమిషన్లు వేసి నెల ఢిల్లీ ఆ కుటుంబాన్ని పంపేయాలి కదా. దానికోసం కేసీఆర్ బ్లాక్మెయిల్ చేసి ఆయన టార్గెట్ ఆయన చేసుకుంటుండో. బయటకు మాత్రం ఏదో కేసీఆర్ జైలు పంపుతా, హరీష్ రావు జైలు పంపుతా, రేపు బీజేపీ మెయిన్ ఛాలెంజ్ ఉంటే కేసీఆర్ అరెస్ట్ డ్రామా ఆడి బీజేపీ దెబ్బతిస్తూ ఇలా ఎప్పుడు కంబైన్ కుట్రలు చేస్తారు. మొదలు కలిసి పోటీ చేసారు, ప్రభుత్వాల్లో కేంద్రంలో రాష్ట్రంలో కలిసి పనిచేసారు. ఇప్పుడు సీక్రెట్ గా డ్రామాలు ఆడతారు. వీళ్ళంతా కుటుంబ పార్టీలు, దోపిడీ పార్టీలు, అవినీతి పార్టీలు, ఎంఐఎం జేబ్ సంస్థలు, కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ. బీజేపీ ఒకటి మాత్రమే బీజేపీ ఒకటి మాత్రమే ఉందని అంటారు. బీజేపీ తెలంగాణకు ఏం తెచ్చిందో ఒక ప్రాజెక్టు స్పష్టంగా చెప్పండి అన్నగారు, రామరెడ్డి అన్నగారు. ఈ రోజు కాంగ్రెస్ లేకపోతే తెలంగాణ వచ్చేదే కాదు. ఈ రోజు మీరు కూడా అర్థం చేసుకోవాలి. బీజేపీ మీరు ఏం తెచ్చిందో ఒకటి క్లారిటీ ఇవ్వండి. మీరు ఏం తెచ్చిండ్రు ఈ తెలంగాణకు? ఈ 15 ఏళ్లలో, ఈ 11 ఏళ్లలో ఈ తెలంగాణకు ఏ ప్రాజెక్టు ఇచ్చిండ్రు? ఎన్ని రైల్వే శాఖలు ఇచ్చిండ్రు? ఎన్ని రైల్వేలు ఇచ్చిండ్రు? ఎన్ని ఆ చర్చ ఇంకోసారి పెడదాం ఖచ్చితంగాను. రైట్, విజయాలయ గారు, ఇది పచ్చి అబద్ధం. మీరు మాట్లాడేది కరెక్ట్ కాదు అన్నగారు, రామరెడ్డి అన్నగారు. 9.5 సంవత్సరాలు నానబెట్టారు, బీజేపీ భయానికి రాష్ట్రం ఇచ్చారు.
విజయారాయ్ గారు, ముఖ్యంగా కేసీఆర్ కమిషన్ ముందైతే ఆయన ముందుగా హాజరు కావాలి, కానీ ఆయన లేటుగా 11వ తారీఖున హరీష్ రావు అలాగే ఈటెల రాజేందర్ అయిపోయిన తర్వాతనే హాజరవుతున్నారు. ఇందులో ఏమైనా మతలబు ఉందా? ఒకటి. రెండు, ఆయన అసలు హాజరవుతారా లేదనేది ఒకటి హాట్ టాపిక్గా నడుస్తుంది. అయితే ఇందులో ఎలాంటి ఆశ్చర్యకరమైన విషయం ఏం లేదండి. ఆయన ఆరోగ్య పరిస్థితి కొద్దిగా మొన్న కాలు తుంటి ముక్క ఇరిగిన తర్వాత కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్న విషయం అందరికి ప్రపంచానికి తెలుసు కాబట్టి, సరే నాకు ఆరోగ్యం బాగాలేదు, నాకు జర టైం కావాలి, ఒక వారం రోజులు నాటికి కమిషన్ సమయం కూడా ఇచ్చింది కాబట్టి అదేం ప్రాబ్లం లేదు. వీళ్ళ చెప్పిన తర్వాత నేను చెప్పాలనేది కూడా ఏం కోరిక లేదు. ఆరోగ్య రీత్యా ఆ విధంగా సమయం తీసుకోవడం జరిగింది. ఇక రెండవది ఏంటంటే, ఈ దగుల్బాజీ, దోకేబాజీ, బట్టెబాజీ పార్టీలు తెలంగాణ ప్రజలను నట్టేట ముచ్చినటువంటి పార్టీలు ఇవి. చేస్తామని చెప్పి చేయలేనటువంటి పార్టీలు. ఈరోజు కాంగ్రెస్ ఏదైతే ఉన్నదో పెండింగ్ ప్రాజెక్టులు అన్నింటినీ కూడా బ్రహ్మాండంగా మళ్ళీ పునర్నిర్మాణం చేసి గాడిలో పెట్టినటువంటి చరిత్ర కేసీఆర్ గారిది. తర్వాత ఈరోజు మహారాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అడ్డుకట్ట అంటే మీరు 152 FTL మీటర్లలో కడితే మాకు ముంపు ఉంది కాబట్టి మేము ఎట్టి పరిస్థితులు ఇవ్వలేము, మీరు 148 మరి ఏది మీటర్ల ఎత్తులో కడితే మాకేం ఇబ్బంది లేదు అని చెప్పిన తర్వాత అయినటువంటి విషయం ఇవన్నీ జరిగినాయి. ఒకటి, గోదావరి జిల్లాలలో ఎక్కడ ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది వాటర్, ఎక్కడ ఉండదు అనేది, ఏదైతే ప్రాణహిత నది ఎక్కడైతే మన గోదావరి గదిలో కలిసిన తర్వాత, గోదావరి నదిలో కలిసిన తర్వాత నీటి ప్రవాహం ఎక్కువ ఉంటుంది కాబట్టి, మరి ప్రాణహిత దాటిన తర్వాత ఏదైతే మేడిగడ్డ ప్రాంతంలో కట్టాలని చెప్పేసి ఏదైతే రిపోర్ట్స్ CWC వ్యాప్కోస్ ఇచ్చినాయో వాటికి అనుకూలంగా, అలాగే వాటిని ఆధారం చేసుకొని, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మరి తెలంగాణ రాష్ట్రం గతంలో ఉన్నటువంటి ENC గారు ఇచ్చిన, అలాగే ఇంజనీర్స్ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ప్రకారంగానే అక్కడ మొత్తం కంప్లీట్గా రీడిజైనింగ్ కానీ రీఇంజనీరింగ్ కానీ జరిగిందే తప్పిస్తే దాంట్లో ప్రత్యేకత ఏం లేదు. ఒకటి ప్రత్యేకత ఏంది, అసలు మనం ప్రత్యేక రాష్ట్రాన్ని ఎందుకు కోరుకున్నామనే ప్రశ్నకు బదులే సమాధానమే ఒకటి, నీటి ప్రాజెక్టులు కట్టుకోవాలి కృష్ణా నది మీద, తర్వాత గోదావరి నది మీద, ఇది కదా పంచాయతీ. కాబట్టి సంపూర్ణంగా కృష్ణానది జలాలను తెలంగాణకు హక్కుగా ఉన్నటువంటి మొత్తము నీళ్లను గోదావరి జలాల నుండి మనం 950 TMCల నీళ్లను వాడుకోవాలి. రెండవది, ఇక్కడ మాకు రాష్ట్రం విభజితమైంది కాబట్టి 50% ఈరోజు 811 TMCల నీళ్ళు ఏదైతే ఆంధ్రాకు తెలంగాణకు ఇచ్చిండ్రో అందులో 50% అనంటే మరి 400.51% ఏదైతే TMCలు 400 పైసలకు TMCల నీళ్లు రావాలి కాబట్టి ఆ దానికి ఆ మోతాదులో వాడుకునేటటువంటి రిజర్వాయర్ల నిర్మాణము కేసీఆర్ గారు చేసిండ్రు. ఈ రోజు మీరు తప్పన్నంత మాత్రాన అవినీతి కట్టలేదండి. కృష్ణా బేసిన్ లో మీరు చెప్పిన 406 TMCల కోసం ఒక్క రిజర్వాయర్ కూడా కేసీఆర్ స్టార్ట్ చేసిన దాన్ని పూర్తి చేసిన. కల్వకుర్తికి అసలు రిజర్వాయరే లేదు. మీరన్న మాటనే ఒప్పుకుందాము. కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టి వదిలేసినటువంటి పెండింగ్ ప్రాజెక్టులు అన్నిటినీ కూడా సంపూర్ణంగా వినియోగంలోకి తెచ్చినటువంటి నాయకులు కేసీఆర్ గారి పరిపాలన. చెప్పండి. 4 సంవత్సరాల్లో కృష్ణా నదిలో ప్రతి సంవత్సరం ఆంధ్ర ప్రాంతం కేటాయింపులు 512కు అదనంగా 200 TMC వాడుకున్నప్పటికీ 500 TMC యావరేజ్గా కృష్ణా సముద్రంలో పోయినప్పటికీ ఏ ఒక్క సంవత్సరం మన కేటాయింపున 290 TMC వాడుకోలే. దానికి ఏం చేయాలి? SLBCని పూర్తి చేయాలి కేసీఆర్. ఇప్పుడు నిర్మాణమే రామరెడ్డి అన్న, ఇప్పుడు నిర్మాణాలు అనేటివి 1 సంవత్సరము 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయ్యే కదా. మహారాష్ట్ర కర్ణాటక ఒప్పుకున్న తర్వాతనే కదా మన దగ్గర నిర్మాణాలు అగ్రిమెంట్ల సంతకాలు అయినాకనే కదా. అన్నప్పుడు ఉన్నదే 2 దఫాలు మాకు వచ్చిన అవకాశము. సరే ఓకే. అయితే నేను ఏమంటున్నానంటే, ఈరోజు నీటి సోయి ఉన్నటువంటి నాయకుడు కేసీఆర్ గారు. తెలంగాణ ఉద్యమం ఎందుకున్నది అనేది అందరికి ప్రపంచానికే తెలుసు. నీటి పంచాయతీ మరి జల ఉద్యమం కాబట్టి ఇది
మీరు దాన్ని అర్థం చేసుకోవాలి. అంటే ఈ రోజు రైట్ విజయారయ్య గారు మన టైం అవుతుందండి, టైం అవుతుంది. ఫైనల్గా నిరంజన్ యాదవ్ గారు, ముఖ్యంగా ఈ కాళేశ్వరం రిపోర్టు బయటికి ఖచ్చితంగా రావాలి. రాకపోతే మేము దానికి తగ్గట్టుగా మా కార్యాచరణ ఉంటుందని ఈటలు అంటున్నారు. ఇప్పుడు అంటారు చూడు, ఒక సామెత ఒక్క సెకండ్ నేను మాట్లాడిన తర్వాత తను మాట్లాడి ఒకటే నిమిషంలో క్లోజ్ చేస్తాను. ఇందులో మన ఎవరైతే ఆంధ్ర పాలకులు ఉండినరో వాళ్ళు చేసినటువంటి కుట్ర మనం భరించడం, ఇక్కడ రామరెడ్డి అన్న కావచ్చు, ఇక్కడ సోదరులు కావచ్చు, ఈడ ఎవరికి ఏం దాగి లేదు. దాన్ని సంపూర్ణంగా కేసీఆర్ గారు